చితికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. స్తోత్రం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగాలు కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది. సమయములు బైబిల్ గ్రంథంలో నుంచి కొద్ది మాటలు జాగ్రత్తగా చదువుకొని శ్రద్ధగా వినటానికి ప్రయాసపడదాం. బైబిల్ గ్రంథంలో నుంచి సమయములు సామెతల గ్రంథము 16వ అధ్యాయము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము. జాగ్రత్తగా కొద్ది మాటలు శ్రద్ధగా వింటాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం నుంచి కొద్ది మాటలు మనం ఈ దినమందు శ్రద్ధగా చదువుకోవటానికి ప్రయాసపడదాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుకుందాం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క సందర్భాన్ని మనము జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి సందర్భంలో చాలా విషయములు మనకు లోతుగా అర్థం కావటానికి ఉన్నాయి. ఏమని రాయబడి ఉన్నదంటే, దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. అదే రాయబడింది. అక్కడ ఏం రాయబడిందంటే, మీరు చదివినప్పుడు జాగ్రత్త చూడండి. ప్రతి వస్తువును దాని పని నిమిత్తమును కలుగజేసెను. నాశన దినమును కొరకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. అంటే ఇక్కడ దేవుడు కలుగజేసినవన్నీ గూడక ఏది గూడక వ్యర్థముగా పోలేదు. ప్రతిదాన్ని ఆయన ఎందుకు కలుగజేసాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. చాలాసార్లు మనం గ్రహిస్తూ ఉంటాము. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు అంటే యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. ఏ పనికి ఏదంటే, ఇప్పుడు ప్రతిదానికి ఒక పని ఉన్నది. పని లేకుండా ఎవరు ఉండరు. ఏది కూడా భూమి మీద పని లేకుండా ఉండదు. ప్రతిదాన్ని సృష్టించినప్పుడు, సూర్యుని సృష్టించినప్పుడు సూర్యుడు చేసే పని సూర్యుడు చేస్తున్నాడు. చంద్రుని సృష్టించినప్పుడు చంద్రుడు చేసే పని చంద్రుడు చేస్తున్నాడు. అదే విధముగా భూమిని సృష్టించినప్పుడు భూమికి ఏ పని ఉందో ఆ పని చేస్తున్నది. కాబట్టి గమనించి ఆలోచించండి. భూమి దేవుడు ఏం చెప్పాడంటే, నీవు ఫలించి అభివృద్ధి చెంద. అంటే భూమి మనం విత్తనాలు ఎత్తినప్పుడు అది మొలకలు మొలికించే పని దాంది. అది మనము విత్తనాలు ఎత్తినప్పుడు మొలిపించలేదనుకో, అది పని చేయనట్టే. పని చేయకపోతే అది అవసరం లేదు. కానీ దేవుడు ఏది నిర్మించినా కూడక దాని పని అది కరెక్ట్‌గా చేస్తుంది. సూర్యుడు ఉదయకాలమున తూర్పును ఉదయించాలి, సాయంకాలమున పరమడున అస్తమించాలి. ఎందుకంటే సూర్యుడు ఉదయించి ఆ సూర్య కిరణాలు భూమి మీదకి వచ్చినప్పుడు, ఆ సూర్య కిరణాలు భూమి మీద తగిలినప్పుడు ఆ యొక్క కిరణముల ద్వారా ఈ భూమి మీద పంటలు పండుతూ ఉంటాయి. ఈ పంటలు పండాలంటే సూర్యరశ్మి ఖచ్చితంగా అవసరం. ఈ సూర్యరశ్మి లేదనుకో, మనం వేసిన పైరు పంటలు పెరగవు. అవి మంచిగా పంట రాదు. కాబట్టి ఖచ్చితంగా మనం ఎండకి ఎండిపోతాయి అనుకుంటాం, కానీ ఈ ఎండ అనేది చెట్లకు ఖచ్చితంగా
తగలాలి. ఎందుకు సూర్యుడిని నిర్మించాడంటే మన కోసమే. ప్రతి దాన్ని దాని పని నిమిత్తము దేవుడు కలుగజేసెను. ప్రతిదాన్ని కలుగజేసాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే భక్తిహీనులను ఎందుకు కలుగజేశాడు? భక్తిహీనులు లేకుండా ఉంటే బాగా సంతోషంగా ఉంటది కదక్క! నిజంగా ఒక మాట చెప్పాలంటే ఆలోచించండి. భక్తిహీనులు ఉండటం వల్ల భక్తి కలిగినోళ్ళకు బాధలు. బాగా అర్థం చేసుకోండి. బైబిల్ చదివేటప్పుడు బాగా ఆలోచించండి. భక్తిహీనుల వల్ల ఏమవుతుంది? భక్తి కలిగిన వాళ్ళకు బాధలవుతున్నాయి. ఎందుకు బాధలంటే, భక్తిహీనులను చూసినప్పుడు భక్తి కలిగిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఎలాగంటే కీర్తనకారుడు మాట్లాడుతూ ఏమంటాడంటే, ఇదిగో పాపులను చూసి నువ్వు వ్యసన పడొద్దు అన్నాడు. పాపులను చూసి మనం ఏం చేయకూడదంట? వ్యసన పడకూడదు. ఎందుకంటే పాపులు చేసేటువంటి పనులు వాళ్ళు చెయ్యటానికే వాళ్ళు నియమించబడ్డారు. మనమేమనుకుంటామంటే ఈళ్ళు బాగుంటే బాగుండు, ఈళ్ళు బాగుపడితే బాగుండు, ఈళ్ళు ఇలా ఉంటే బాగుండు అని మనం అనుకుంటాం. అయితే ఇక్కడ ఏమి రాయబడిందంటే ఆ మాట మనం చదివినప్పుడు అయితే యెహోవా ఏం చేశాడో చూడండింక. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. నాశన దినానికి ఎవరిని కలుగజేశాడంట? భక్తిహీనులు. అంటే నాశన దినం అనేది ఒకటుంది. ఇప్పుడు పరలోకం ఉంది. పరలోకం ఉన్నప్పుడు పరలోకం కోసం ఎవరు కావాలి? పరిశుద్ధులు కావాలి. అవునా కాదక్క? పరలోకం కోసం ఎవరు కావాలి? పరిశుద్ధులు కావాలి. ఇప్పుడు పరిశుద్ధులు కావాలి కాబట్టి పరిశుద్ధులను కలుగజేసింది ఎవరు? దేవుడే. ఇప్పుడు పరలోకానికి పరిశుద్ధులు ఉన్నట్టుగానే పాతాళానికి కూడా ఎవరు కావాలి? పాపాత్ములు కావాలి గదా! మరి కావాలన్నప్పుడు వాళ్ళెక్కడి నుంచి రావాలి? వాళ్ళేమో ప్రత్యేకంగా పుట్టి రారుగా. అందుకని ఏమన్నాడంటే నాశన దినము కొరకు ఆయన భక్తిహీనులను ఏం రాయబడింది? భక్తిహీనులను కలుగజేసెను. ఎవరు కలుగజేసింది? ఇప్పుడు దేవుడు నాశన దినము కొరకు వాళ్ళని సిద్ధం చేశాడు. నాశన దినానికి వారు రెడీ చేయబడ్డారు. అందుకని అక్కడ ఏం రాయబడిందంటే కింద మాట చదువు. గర్వ హృదయులందరూ గర్వ హృదయులంటే గర్వముగా మాట్లాడేవారు. గర్వముగా అహంకారంతో మాట్లాడతారు. అహంకారం అంటే తెలుసు కదా! గర్వంగా మాట్లాడుతుంటారు. అహంకారంతో మాట్లాడుతుంటారు. లెక్కలేనితనంతో మాట్లాడుతుంటారు. ఎందుకీళ్ళు మాట్లాడుతున్నారు? ఈళ్ళిలా మాట్లాడకూడదు గదా! అని మనం అనుకుంటాం గదా! ఏ అప్పుడప్పుడు మనం చూసినప్పుడు ఇంత లెక్క లేకుండా ఇంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడే, ఎందుకీళ్ళు ఇలాగ తిరుగుతున్నారు? ఈడికెందుకు ఇలాగున్నాడు? ఇలా ఉండటము మంచిది కాదు గదా! నువ్వనుకుంటున్నావు. నువ్వు మంచిది కాదనుకున్నట్టుగానే దేవుడు గూడా అది మంచిది కాదంటున్నాడు. అందుకని ఈళ్ళందరూ దేవునికి హేయులు. హేయులంటే ఇష్టం లేని వాళ్ళు. అసలు ఆళ్ళంటే దేవుడికి అస్సలు నచ్చనే నచ్చదు. అందుకని అక్కడ ఏం రాయబడింది కింద మాట కూడా చదువు. నిశ్చయముగా వారు శిక్ష పొందుతారు. నువ్వు ఎన్ని ఇబ్బందులు పడ్డా, నువ్వు ఎంత మొరపెట్టుకున్నా, నువ్వు ఎంత చేసినా గర్వ హృదయులకు శిక్ష తప్పదు. ఎందుకు తప్పదంటే, మనం బైబిల్ గ్రంథంలోని కొద్ది మాటలు మీకు తెలియచేస్తాను. జాగ్రత్తగా గమనించి ఆలోచిద్దాం. ఎందుకంటే ప్రియ సహోదరి, సహోదరులారా, ఆ కింది మాట చదివి తర్వాత నేను ముందు కొనసాగుతాను. కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోతారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రతి వస్తువు దాని పని కొరకు నియమించబడింది. కలుగు చేశాడు దేవుడు. ప్రతి వస్తువును కలుగు చేశాడు. మనుషుల్ని కలుగు చేశాడు. దేనికోసం కలుగు చేశాడంట మనుషులని? దేనికోసం కలుగు చేశాడు? బాగా ఆలోచించండి. మనుషుల్ని దేనికోసం కలుగజేశాడు? ఇప్పుడు చెప్పాలి మనకు. ఆమేన్. భూమి నుంచి అభివృద్ధి ఆమేన్. ఇంకా ఎందుకోసం? బాగా ఆలోచించాలి. బైబిల్ గ్రంథాన్ని మీరు కొద్దిగా లోతుగా చదువుతూ ఉండాలి. అప్పుడప్పుడు మీరు బైబిల్‌ని కూడా ఆలోచించాలి. జాగ్రత్తగా గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఎఫెసీయులకు రాసిన పత్రిక. రెండవ అధ్యాయము. 10వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన
సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారిమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే మనుషులను దేవుడు దేనికి చేశాడంట? సత్క్రియలు చేయటానికి. సత్క్రియలు అంటే తెలుసుగా? మంచి క్రియలు. మీకు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చెప్తాను. ఇక్కడ సందర్భాన్ని బట్టి. సత్క్రియలు అంటే ఏంటి? మంచి క్రియలు. అంటే మనుషులను దేనికి చేశాడక్క? మంచి చేయటానికి చేశాడు. ఇప్పుడు మంచి చేయటానికి మనుషులను చేశాడు. ఇప్పుడు సూర్యుడిని దేనికి చేశాడు? మనుషులకు వెలుగునియటానికి చేశాడు. చంద్రుడిని దేనికి చేశాడు? రాత్రి కాలంలో వెలుగునివ్వటానికి చేశాడు. భూమిని దేనికి చేశాడు? మనుషులు విత్తనాలు విత్తిన తర్వాత ఆ భూమి విత్తనాలు మొలకలు మొలికించి ఈళ్ళకు ఆహార పదార్థాలు పండించటానికి చేశాడు. ఇప్పుడు పురుగులను, చెట్లను, చేమలను వీటన్నిటికి దేనికి చేశాడంటే ప్రతి దానికి ఒక పనున్నట్టుగానే మనుషులను దేనికి చేశాడంటే మంచి పనులు చేయటానికి మనుషులను చేశాడు. ఇప్పుడు మనుషులేమనుకుంటున్నారు, ఎందుకు మీరు పుట్టారంటే, మేము తినటానికి, తాగటానికి, పాపం చేయటానికి, విచ్చలవిడిగా ఉండటానికి, చదవటానికి, ఉద్యోగాలు చేయటానికి, దీనికోసం అనుకుంటున్నావు. నువ్వు ఎవరు చేయమని చెప్పట్లా. చదువుకో, మంచిగా చదువు, మంచిగా ఉద్యోగం చెయి, నీ అధికారంలో నువ్వు నీ యొక్క ప బ్రతుకు తెరువు కోసం నువ్వు చేయాల్సిన పని చెయి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనుషులు మంచి పనులు చేయటానికి దేవుడు పుట్టించాడు. ఇప్పుడు మంచి పనులు చేయటానికి దేవుడు మనుషులను పుట్టించినప్పుడు, మనుషులు మంచి పనులు చేయకుండా చెడ్డ పనులు చేస్తే ఎట్లుంటది? బాగా ఆలోచించండి. ఇంకా మీకు అర్థం కావటానికి చెప్తాను. ఏదైనా ఒకదాన్ని మీరు పని చేసేటప్పుడు, ఏదైనా ఒక వస్తువు ఏదైనా ఒకదాన్ని తీసుకున్నప్పుడు, ఒక కుక్క పిల్లని గాని, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి ఒక గొర్రె పిల్లని గాని, లేకపోతే ఒక మేక పిల్లని గాని, ఏదైనా పెంచుకుంటూ ఉన్నప్పుడు, అది మంచి పనులు చేస్తే బాగుంటదక్క ఆ కుక్క పిల్ల, చెడ్డ పనులు చేస్తే బాగుంటది? మంచి పనులు చేస్తే చెడ్డ పనులు చేస్తే బాగుంటదా మనకు? ఇప్పుడేం లేదు, కుక్క పిల్లని పెంచుకుంటారు. అదేం చేయాలి? ఉదయం మీరు పోయినప్పుడు సాయంత్రం వచ్చేదాకా ఇంటి దగ్గర కాపలా కాయాలి. నువ్వేం చేస్తావు? మంచిగా నువ్వు చెప్పిన మాటలింటే అన్నమొండి, దానికి కావాల్సినంత కడుపు నిండా పెట్టి, దాన్ని శుభ్రంగా చూసుకుంటావు. అదే నువ్వు లేనిది చూసి ఇంట్లోకి పోయి అన్నం దొంగతనంగా తిన్నదనుకో ఏం చేస్తావు? అంతే గదా! నువ్వు దాన్ని పెంచుకుంది దేనికోసం? నీకు నచ్చినట్టుగా ఉండాలని. అలాగే దేవుడు మనుషులను గూడా దేనికి తయారు చేశాడంటే, మంచి పనులు చెయ్యటానికి మనుషులను దేవుడు తయారు చేస్తే, మీరు మంచి పనులు చేసినప్పుడు, మీరు మంచివారిగా ప్రవర్తించినప్పుడు, మీకు నేను ఇస్తానన్నటువంటి ఆ మంచి జీవితాన్ని ఇస్తానని దేవుడు తెలియచేస్తే, మనుషులేం చేశారంటే, ప్రతి ఒక్కరు గూడక చెడ్డ పనులు చేయటానికి అలవాటు పడిపోయారు. చెడ్డ పనులు అంటే, మంచి పనులకి, చెడ్డ పనులకు మధ్య ఉన్న తేడా ఏందంటే, మంచి పనులు ఏం చేస్తాయంటే, మీకు 10 మందిలో విలువ తెప్పిస్తాయి. మీకు తెలుసో తెలియదో, మంచి పనులు చేసేవాడికి 10 మందిలో ఏముంటది? విలువుంటది, ఘనతుంటది, గొప్పగా అంటారు. ఆడు ఊరు చూసినా వాడిని మంచోడంటారు. అంతేనా కాదా? ఇప్పుడు అబద్ధాలు ఆడకుండా, దొంగతనం చేయకుండా, టీచర్లు పెద్దలు చెప్పిన మాటలింటూ, మంచిగా పద్ధతిగా చెప్పిన హోంవర్క్ అంతా చేసి, మంచిగా చదివి, మంచి మంచి మార్కులు తెచ్చుకున్నోడిని మంచోడంటారా? చెడ్డోరంటారా? వాడి పేరు ఎక్కడేత్తారు? బోర్డు మీద ఏత్తారు. అవునా? మంచి మార్కులొచ్చి మంచుంటే ఒక బోర్డు మీద పేరేత్తారు. వాడిని 10 మంది పొగిడేత్తారు. అదే దొంగతనాలు చేస్తూ, వాళ్ళ మీద గొడవలు పెట్టుకుంటూ, టీచర్ హోంవర్క్ ఇస్తే నేను చెయ్యను ఏం చేస్తావో చేసుకోమని, క్వెషన్‌లు అప్పజెప్పమంటే నేను చెప్పను ఏం చేస్తావో చేసుకోమన్నోడిని చెడ్డోడంటారా? మంచోడంటారా? చెడ్డోడంటారా? ఇప్పుడు ఆడనేం చేస్తారు స్కూల్‌లో నుంచి బయటికి పంపిత్తారు. ఎందుకంటే, నువ్వు స్కూల్‌లో పనికిరావు. ఎందుకు పనికిరావు స్కూల్‌లో? నువ్వు స్కూల్‌లోకొచ్చినోడు చదువుకోవాలి. అంతే కదా! స్కూలుకి పోయేది దేనికి? చదువుకోవడానికా? లేపోతే గాలికి తిరగటానికా? చదువుకోవడానికే గదా! అవునా కాదా? మీరు మీరు పోయేది స్కూలుకి అందుకేనా? లేపోతే ఏమన్నా ఆ సైకిళ్ళ మీద తిరిగి వాళ్ళతో ఈళ్ళతో గొడవలు పెట్టుకొని తిరిగి రాటానికి పోతారా? చదువుకోవడానికేనా? చదువుకునేటప్పుడు మీరు మంచోళ్ళైతే మీకు మంచి మాటలు మీలా మంచిగా అంటారు. చెడ్డోళ్ళైతే చెడ్డుంటారు. ఇప్పుడు మంచివాడికి దెబ్బలు తగులుతాయా? చెడ్డోడికి దెబ్బలు తగులుతాయా అక్క? ఆ! టీచర్లు మంచోళ్ళని కొడతారా? చెడ్డోళ్ళని కొడతారా పిల్లలు? చెడ్డోళ్ళని కొడతారు. ఇప్పుడు చెడ్డోళ్ళని కొట్టినప్పుడు, ఇప్పుడు టీచర్ మీద కోప్పడాలా? కోప్పడకూడదా? కోప్పడకూడదా? కోప్పడాలా? కోప్పడకూడదా? ఎందుకు కోప్పడకూడదు? ఎందుకు కోప్పడకూడదు? మీరు చెప్పండి పిల్లలు. ఎందుకు కోప్పడకూడదు? ఇప్పుడు సారుండు, ఒకడు చెడ్డ పనులు చేస్తుంటాడు. వాడిని కొడతాడు. కొట్టినప్పుడు సారు మీద కోప్పడతారా? కోప్పడరా? నిజాన్ని చెప్పండి. కోప్పడతారా? కోప్పడరా? కోపడరు? ఖచ్చితంగా తిట్టుకుంటారు. ఖచ్చితంగా తిట్టుకుంటారు. నిజం కదక్క? ఎందుకంటే, ఈ సారు మంచోడు కాదంటారు. ఎవరు మంచోడు కాదు? ఎందుకు సారు మంచోడు కాదు?
ఎందుకు మంచోడు కాదమ్మా? చెప్పండి. మీకు తెలియక ఎందుకు మంచోడు కాదు? ఈళ్ళు మంచోళ్ళు గాబట్టి వాళ్ళకి మంచోడు. అందుకనే లోకం మీద ఉన్నటువంటి మనుషులందరూ చెడిపోయి చెడ్డ కార్యాలు చేస్తూ పాపాలకు అలవాటు పడి తాగుడికి, తిరుగుడికి, దొంగతనాలకు, వేశ్యాలకు అలవాటు పడ్డారు గనుక ఈళ్ళకి దేవుడు మంచోడు గాదు ఈరోజు. ఈళ్ళ కాడికి పోయి దేవుడి దగ్గరికి రమ్మంటే, "ఏయ్! దేవుడు లేడు, ఏం లేడు. అసలు దేవుడు అనేవాడుంటే మాకెందుకు ఇన్ని కష్టాలు?" నువ్వేం కష్టాలు పడ్డావు? నువ్వు ఏ సమస్యలు తెస్తున్నావు? నువ్వెలాంటోడివి, నువ్వు మంచోడివైతే నీకేమైనా కష్టాలొత్తయా? నువ్వు చేసే పనులన్నీ గూడా అక్రమాలు, అన్యాయాలు, దురభిమానాలు, పాపాలు, వ్యసనాలు, వ్యర్థమైనటువంటి నీచాతి నీచమైన కార్యాలు, నువ్వు చేయాల్సిన పని చేయకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే నీకు మంచి ఏడ జరగాలి? అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే మంచి పనులు చెయ్యటానికి మనుషులను దేవుడు సృష్టించాడు. మంచి పనులు చేయాలి. ఎవరు కూడా చెడ్డ పనులు చేయకూడదు. మంచి పనులు చేయాలి. మంచి పనులు చేసినప్పుడు మొట్టమొదట్లో ఎలా ఉంటదంటే కష్టంగానే ఉంటది. కదా! ఇప్పుడు మీరు చదివిచ్చేటప్పుడు, చదువుకునేటప్పుడు స్టడీలో కూర్చోవడం కష్టమా? లేకపోతే ఈజీనా? చాలా కష్టమే కదా! పొద్దున్న రావాలంట, కూర్చోవాలంట, బుక్ తీయాలంట, చదవాలంట, చదివింది మొత్తం మళ్ళా చూడకుండా రాయాలంట, రాసింది మళ్ళా అప్పజెప్పాలంట. ఈ తలకాయ నొప్పెందుకు? వాడు చూడు శుభ్రంగా పొద్దున్న లేచిండు, ఏ చె చె చెప్పులేసుకోండు, షూ ఏసుకున్నాడు, సెల్లు జేబులో పెట్టుకోండు, పోయి ఖాళీగా తిరుగుతుండు. సాల మీద తిరుగుతుండు. మాకెందుకు ఈ కష్టం అనిపిత్తది. రేపు నువ్వు మంచి మార్కులొచ్చిన తర్వాత నిన్ను పొగుడుతారా? వాడిని పొగుడుతారా చెప్పు? అంటే రాబోతున్న రోజుల్లో గొప్పగా ఉండాలంటే ఇప్పుడు కష్టపడాలి. అదే విధంగా ఇప్పుడు మంచిగా నడుచుకోవాలంటే జనాలకు కష్టమైపోయింది. అంతే గదా! తాగకుండా ఉండమంటే కష్టం అంటున్నారు. ఊరుంటారు తాగకుండా, తాగనోడిని ఒక్కడిని చూపి భూమి మీద అంటారు. ఒక్కడిని చూపి అంటే ఎందుకు చూపియమంటున్నారంటే ఈడి చేతగాక అందరి మీద పెడతాడు నింద. ఈడు చేతగాక చెయ్యటానికి చేతైనోడు ఎవరి మీద నింద పెట్టడు. ఎందుకు తెలుసా? లెక్కల సారు మంచోడు కాదనుకో, మంచోడనుకో బాగా స్ట్రిక్ట్‌గా ఉన్నాడనుకో అందరూ తిడతారు ఆయన కదా! మీ స్కూల్‌లో ఇంగ్లీష్ మేడం స్ట్రిక్ట్‌గా ఉందనుకో అందరూ తిడతారు కదా! అవును. అసలు కరెక్ట్ టైంకి రాకపోతే కొడతది. యూనిఫార్మ్ ఏసుకోకపోతే కొట్టుద్ది. మేడం డీబార్ అయిపోతే బాగుండంటారు. మేడం సస్పెండ్ ఎందుకంటే మనకు నచ్చినట్టుగా ఉండాలి లోకములో. మనకు నచ్చినట్టుగా ఉండటం వల్ల మనం చివరికి ఏమవుతామంటే దొంగోళ్ళము, ఏ జూదగాళ్ళము, బేల్దారి పని చేసేవాళ్ళము, మన ఇళ్ళల్లో వాళ్ళు చేసేటట్టుగా పొలాల ఎమ్మట తిరిగి పనులు చేసేవాళ్ళం అవుతాం. కష్టపడి చదువుకుంటే అంటే కష్టపడాలి. ఎందుకంటే మంచి పని చేయాలంటే కష్టమవుతుంది ఈ రోజుల్లో. కావాలంటే చూడండి మీరు గూడా చూడండి. మంచిగా ఉండాలంటే ఇప్పుడున్న రోజుల్లో కష్టమక్క. అబద్ధం ఆడకుండా ఉండాలంటే మీ వల్ల గాదు. ఎందుకు గాదంటే 100 మందుంటే 98 మంది అబద్దాలాడోళ్ళు. వాళ్ళిద్దరి మధ్య మంచిగుండాలంటే ఎట్ట కష్టం తెలుసా? ఇద్దరి మధ్య మంచిగా ఉండటం చాలా కష్టం. ఎందుకు కష్టం అనిపిస్తుందంటే, మనము చెప్పిన పనిని చెయ్యటం మన వల్ల కావటంలా. మనుషులను దేవుడు దేనికి సృష్టించాడంటే, మంచి పనులు చెయ్యటానికి సృష్టించి, మంచి పనులు చేసి, మరలా మీరు వచ్చి మంచి రాజ్యంలో స్వతంత్రించుకోమంటే, ఇక్కడ మనుషులెలా మారిపోయారంటే, గర్విష్ఠులందరూ ఎవరంట? మనుషుల్లోనికి గర్వమొచ్చేసింది. ఎందుకు గర్వమొత్తది మనుషుల్లోనికి చెప్పండి? గర్వం ఎప్పుడొత్తది? ఇక్కడ గర్వము అనేది చాలా చెప్పుకుంటానికి చెప్పాలంటే గర్వం అనేది చాలా మనిషికి వచ్చేటువంటి ప్రతి ఒక్కళ్ళకి వచ్చేటువంటిది ఆనవాయితీగా ఉంది గర్వం అనేది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు దానియేలు గ్రంథం 4 అధ్యాయంలో రాయబడినటువంటి ఒక సందర్భాన్ని మీరు బాగా గమనించి ఆలోచిస్తే అక్కడ ప్రపంచ దేశాన్ని ఏలినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నెబుకద్నెజరు. ఏం పేరు? నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు ప్రపంచ దేశాలు మొత్తం మీద అధికారి. ఈయనకు మొత్తంపై అధికారం ఉంది. ఈయన రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. ఈ అధికారమును సమస్తమును దేవుడు అనుగ్రహించి అతన్ని తీసుకెళ్ళి చివరన కూర్చోబెడితే ఎలా ఉంటదంటే మనకు అర్థం కావటానికి చెప్పడానికి ఒక మాట చెప్పటానికి అక్కడ దానియేలు గ్రంథం 4 అధ్యాయం ఒకసారి చూద్దాం. అక్కడ కొన్ని విషయాలు చదివిచ్చి ప్రార్థన చేస్తాను. దానియేలు గ్రంథం 4 అధ్యాయము. హ్మ్. చూడండి. 17వ వచనం చూద్దాం. ఆ! హ్మ్. హ్మ్. బాగానే. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి, తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు, ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకొనున్నట్లు ఇలాగు జరుగును. ఇక్కడ ఏం రాయబడిందంటే, మనుష్యుల మీద అధికారులను నియమించేవాడు ఎవరంట? దేవుడు.
కాబట్టి దేనికి పనికిరాని, ఎక్కడా లేని, అత్యల్పం అంటే దేనికి పనికిరానోడిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే వాడికేమొచ్చిందిక్కడ? గర్వమొచ్చిందంట. దేనికి పనికిరాడు ఈడు. ఈడినసలు లెక్కలో గూడా యేసుకోడు. ఈడెప్పుడు గూడా ఒక 10 మందికి మంచి జేసినోడు గాదు. 10 మందిలో తిరిగినోడు గాదు. ఈడి దగ్గర చూసినప్పుడు అన్యాయాలు, అక్రమాలు, దురభిమానాలు, తాగుబోతుతనము, మానభంగాలు, వ్యభిచారాలు ఇలాంటి చేసిన వాడిని తీసుకొచ్చి పైన కూర్చోబెట్టినప్పుడు ఈడేమనుకుంటాడంటే, నా అధికారం వల్ల, నా బలం వల్ల, నాకున్నటువంటి దాని వల్ల నేనిది పొందుకున్నానని చెప్పి దాని ఇలువ తెలియకుండా దాన్ని ఎలా పడితే అలా ఉపయోగిస్తాడు. కష్టపడి చేసి వచ్చినోడికి దాని ఇలువ తెలుస్తది. కష్టపడి ఏదైనా చదువుకున్నాడనుకోండి, వాడు దాని ఇలువ తెలుసుకొని దానిని జాగ్రత్తగా కాపాడుకుంటాడు. అదే కష్టపడకుండా దొంగసాటుగా చిట్టీలు కొట్టి, కాపీలు కొట్టి పాస్ అయినాడనుకోండి, ఇంటర్మీడియేట్ పోయిండనుకోండి, వాడికి దాని ఇలువ తెలియకుండా ఏమంటాడు, నేను పాస్ అయినాననుకుంటాడు గానీ, తర్వాత చదవలేడు వాడు. అర్థమైందా? ఇప్పుడు ఈ నెబుకద్నెజరు గూడా మనుషుల్లో అత్యల్పుడు. మామూలు అత్యల్పుడే. అత్యల్పమైనటువంటి మనుషులకు దేవుడు అధికారాలిస్తే, ఇచ్చిన అధికారాల వల్ల ఈళ్ళకేమొచ్చిందంట? గర్వము. గర్వము. కనీసము తు అంటే తా తెలియనోడు గూడా ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంది అధికారాలొచ్చిన తర్వాత ఎలా ఉన్నారంటే, నాకేమిలని పైన తిరుగుతుంటారు. కనీసం బయటికి పోతే అక్షరాల ముక్కలు తెలియవు వాళ్ళకు. అర్థమవుతుందా? అక్షరం ముక్కలు తెలీదు. ఏదైనా ఒక పేపర్ తెచ్చిస్తే దాని మీద పేరు సంతకం పెట్టడం కూడా తెలియదు. ఈళ్ళు పాపం ఈరోజు ఏమనుకుంటున్నారు తెలుసా? నాకేమిలే. అంటే అధికారముదొచ్చింది ఈ ఊరి దేవుడిచ్చాడు. ఇచ్చినప్పుడు అధికారాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? అధికారాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? అధికారాన్ని ఇచ్చిన దేవునికి విధేయుడై ఉపయోగించాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది తెలుసా? అధికారం వచ్చిన తర్వాత గర్వం వచ్చింది. ఏమొచ్చింది? అధికారం వచ్చిన తర్వాత గర్వం వచ్చింది. అంతకుముందు గర్వం లేదు. అంతకుముందు మామూలోడే. ఇప్పుడు అధికారం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఏమొచ్చింది? అహంకారం వచ్చింది. అహంకారంతో గర్వం వచ్చింది. గర్వంతో లెక్కలేనితనం వచ్చింది. లెక్కలేనితనంతో ఈడు మాట్లాడిన మాట ఏమిటి తెలుసా? నాకు ఎవరికీ నేను సమానుడిని కాదు. నేను అందరికంటే గొప్పోడినన్నాడు. అందరికంటే గొప్ప అనుకుంటే పర్లా. ఆ గొప్పతనం అంటే పర్లా. అధికారం ఇచ్చినటువంటి దేవుడినే తృణీకరించాడు. ఎంత బాధార్థం తెలుసా? అధికారంలో పెట్టి కూర్చోబెట్టిన దేవుడినే తృణీకరించినప్పుడు, ఇప్పుడు దేవుడికి కోపమొచ్చింది. బాగా ఆలోచించండి. ఎవరికైనా మన మనసులో కొంతమందికి ఇప్పుడు నాకు ఈ అధికారం ఇచ్చిందనుకోండి, ఈ అధికారంలోనికి నేను రావటానికి గల కారణం దేవుడు. ఇప్పుడు నేను ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత నా కింద 10 మందున్నారు, ఒక 100 మందున్నారు, ఒక 1000 మందున్నారు. నేను ఏది చెప్పినా చెల్లుద్దని లెక్క లేకుండా చేసిందనుకో, ఇప్పుడు నన్నే మళ్ళా పాతాళంలోనికి తొక్కేయగల దేవుడు. ఈ అధికారంలో ఉన్నటువంటి నెబుకద్నెజరు ఏం చేసిండంటే, నేను ఏది చేసినా చెల్లుద్ది అనుకున్నాడు. ఆ మనిషికి అహంకారం ఎప్పుడొత్తదంటే, అధికారం వచ్చినప్పుడు. అధికారం మనిషికి ఎందుకు దేవుడిస్తాడంటే, వాడిని గొప్ప చేయాలని దేవుడి కోరిక. అయితే ఈ నెబుకద్నెజరుకి అధికారం వచ్చిన తర్వాత అహంకారం వచ్చి, లెక్క లేకుండా తిరుగుతున్నప్పుడు, ఇప్పుడు నెబుకద్నెజరుకు ఒక కలొచ్చింది. అతడు రాత్రికాల సమయంలో పడుకుంటున్నప్పుడు, అక్కడ జరిగిన కల ఏందంటే, ఆ కలలో ఒక పెద్ద చెట్టు ఉన్నది. ఒక పెద్ద చెట్టు ఉన్నది. ఆ చెట్టు మీద చాలా పక్షులొచ్చున్నాయి. ఆ చెట్టు కింద చాలా రకాల జంతువులొచ్చి ఆ నీడన విశ్రాంతి తీసుకుంటూ, ఆ చెట్టు మీద చాలా తిండి తింటూ ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నాయి. అయితే ఒక సమయములో ఆ చెట్టుకు జరిగిన సందర్భం ఏందంటే, ఒక దేవదూతొచ్చి ఆ చెట్టును నరికేయమని చెప్పిందంట. ఏందంట? చెట్టును నరికేసి, ఆ మొదులు వదిలేసి, దాన్ని వినప కమ్మీతో కట్టేసి, దాన్ని మంచులో తడిసేటట్టు 7 సంవత్సరాలు వదిలేయమని చెప్పారంట. ఈ కల రాగానే ఎంటనే ఇతడు ఆలోచిస్తూ ఇదేందని టెన్షన్ పడుతున్నప్పుడు, ఇప్పుడు దానియేలుని పిలిపించి, "ఇదిగో నాకీ కలొచ్చిందని" చెప్పగానే దానియేలు ఏమంటున్నాడో తెలుసా? "నీకొచ్చిన కల నీ శత్రువులకు వచ్చుంటే బాగుండు. ఎందుకు? అది వచ్చింది నీ గురించే. ఎందుకంటే, నీవు ఒకప్పుడు దేనికి పనికి రాకుండా ఎక్కడో ఒక చోట మూలన పడి ఉన్న నిన్ను దేవుడు కరుణించి నీ మీద దృష్టి ఉంచి నీకు అధికారం ఇచ్చి నిన్ను సమస్త దేశముల పైన పెద్దవాడినిగా చేశాడు. ఎప్పుడైతే నీకు అధికారం వచ్చిందో అప్పుడు నీలోనికి ఏమొచ్చింది? అహంకారం వచ్చేసింది. అప్పుడు నీకు గర్వం వచ్చేసింది. అప్పుడు నీకు లెక్కలేనితనం వచ్చింది. నువ్వు మనుషులను తృణీకరిస్తే పర్వాలేదు కానీ దేవుడినే తృణీకరించావు. నిన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టిన వాడినే ఎదిరించావు. అప్పుడు తీసుకొచ్చి కూర్చోబెట్టిన వాడికి కోపమొచ్చింది. అతడే నీకున్న అధికారాన్ని తీసేస్తున్నాడు. వెంటనే ఏమైందంటే, ఇప్పుడు నీకున్న అధికారం వల్ల
నీ దగ్గర సమస్త మనుషులొచ్చి నీ దగ్గర జీవనం చేస్తున్నారు. అందరికి నువ్వు పోషణ జరిగిస్తున్నావు. నీ నీడలో ఎంతోమంది బతుకుతున్నారు. నీ నీడలో ఎంతోమంది ఆశ్రయిస్తున్నారు. అయితే ఇప్పుడు నువ్వు అధికారాన్ని చూసుకొని నీవు లెక్క లేకుండా ఉన్నావు గనుక నీవు హృదయమున గర్వము వచ్చింది. ఇతని హృదయంలోనికి ఏమొచ్చింది? గర్వము. ఎందుకంటే ప్రియ సహోదరి, సహోదరులారా, చాలా జాగ్రత్తగా గమనించి ఆలోచించండి. మనుషులను కిందున్న వాళ్ళను పైకి తీసుకొచ్చిన వాడు దేవుడు. మనం పైకొచ్చిన తర్వాత లెక్కలేనితనం రాకూడదు మనకు. అహంకారం అనేది రాకూడదు. ఈ పొజిషన్‌లోనికి నేను ఈరోజు వచ్చానంటే దానికి కారణం ఎవరో ఒకళ్ళుంటారు. ఆ కారణం తెలియకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం అన్నామనుకో, మరలా అక్కడ నిలబెట్టిన వాడు మళ్ళా కింద దింపలేడక్క. బాగా అర్థం చేయండి. ఇప్పుడు ఆ సెలును పైన పెట్టిన మనము మరలా అదేమన్నా ఎర్రవేగిందనుకో దాని కింద ఎయలేము. దేవుడు కూడా ఏం చేశాడో తెలుసా? నెబుకద్నెజరు హృదయములో గర్వించాడు. అది మనుషులకు కనపడదు ఆ గర్వము. పైకి కనపడేది కాదు గర్వం అంటే. హృదయములో గర్వము. అది ఎలా ఉంటదంటే క్రియల ద్వారా బయటకొస్తది. గర్వం అనేది ఎలా ద్వారా వస్తది? క్రియల ద్వారా. లెక్కలేనితనంగా మాట్లాడటము, ఇష్టమొచ్చినప్పుడు సమాధానాలు చెప్పటము, ఏదన్నా అడిగితే నాకేందిలే లెక్కలేదు అంటే నాకేందిలే అనే పరిస్థితి మనిషికి ఎప్పుడొస్తుందంటే అధికారం వచ్చినప్పుడు. ఇప్పుడు నెబుకద్నెజరు కూడా ఈ అధికారం వల్ల లెక్కలేనితనం వచ్చేసింది. వెంటనే దేవుడు దర్శనంలో కలలో చెట్టు చూపిచ్చాడు. చెట్టును కొట్టేపిచ్చాడు. కొట్టేసిన చెట్టును 7 సంవత్సరాల దాకా అక్కడ దాన్ని మంచు ఎండలో తడిపేటట్టుంచన్నట్టు కలొచ్చింది. వెంటనే దానియేలు అంటున్నాడు, "ఈ కల నీ శత్రువులకు వచ్చి ఉంటే బాగుండు రాజా. కానీ అది నీ నిమిత్తమై వచ్చింది గనుక ఇప్పుడు ఏమీ కాదు." కాబట్టి అక్కడ మాట్లాడిన మాట ఒకసారి చదవతా? 4 అధ్యాయము కిందకి చదువుకుంటూ వద్దాం. హ్మ్. హ్మ్. 21 చదువుదాం. అంత నుంచి అవసరం లేదు. 22 నుంచి చదువు. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడివైతివి. నీ ప్రభావం వృద్ధి నొంది ఆకాశమంత ఎత్తాయెను. నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించి ఉన్నది. చెట్టును నరుకుము, దాన్ని నాశనము చేయుము గాని దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము. ఇనుము, ఇత్తడి కలిసిన కట్టుతో 7 కాలముల గడుచు వరకు పొలము ఆ! దాన్ని కట్టించి ఆకాశము మంచుకు తడవనిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు పరలోకం నుండి దిగివచ్చి ప్రకటించుట నీవు వింటివి గదా. రాజా, ఈ దర్శన భావ్యమనగా సర్వోన్నతుడగు దేవుడు రాజగు నా ఏలిన వాణ్ణి గూర్చి చేసిన తీర్మానమేదనగా తమ యొద్ద నిండకుండా మనుషులే నిన్ను తరిమి కొడతారంటమ్మ. ఎవరు కొడతారంట? మనుషులు. ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత లెక్క లేకుండా పెత్తనం చేస్తున్నావు. గర్వమొచ్చేసింది. నీకు లెక్కలేనితనమొచ్చేసింది. నిన్ను విర్రవీగిపోతున్నావు. ఇక నాకేమని అనుకుంటున్నావు. కానీ ఈ అధికారం నీకిచ్చింది మనుషులని గుర్తుపెట్టుకో. ఆ మనుషులకు ఆ మనసు కలిగించింది దేవుడు. కాబట్టి నువ్వు లెక్క లేకుండా చేసటం వల్ల ఇప్పుడేం జరిగిందంట? మనుషులే నిన్ను తరుముతున్నారంట. చూడండి ఆ మాట చదువు. ఆ మాట బాగుంది. ఎంత బాగుంది చూడండి. ఆ! 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 నీవు తెలుసుకొని వరకు 7 కాలముల వరకు నీకిలాగు జరుగును. ఏమంటున్నాడంటే, సర్వోన్నతుడైనటువంటి దేవుడు నీకెందుకు ఈ పరిస్థితి తెచ్చాడంటే, మనిషి కొంచెము అధికారం వచ్చిన తర్వాత, కొంచెం బలమొచ్చిన తర్వాత, ధనమొచ్చిన తర్వాత మనిషిలోనికి అహంకారం రాకూడదు. గర్వం రాకూడదు. ఎప్పుడైతే మనిషిలోనికి గర్వం వత్తుందో, ఆ గర్వమే వాడికేమి శాసనం చేస్తుంది? పతనానికి దారి తీస్తుంది. అందువల్ల ఇక్కడ రాస్తున్నాడు. ఇదిగో గర్విష్ఠులందరూ యెహోవాకు హేయులు. ఈ నెబుకద్నెజరు హృదయంలోనికి ఏమొచ్చేసింది? గర్వం వచ్చేసింది. ఈ గర్వం రావటానికి గల కారణం ఏంటి? కారణం ఏంది? ఎందుకొచ్చింది గర్వము? అధికారమును చూసుకొని గర్వపడ్డాడు. అర్థమవుతుందా? ఏం చూసుకొని? అధికారాన్ని చూసుకొని గర్వపడ్డాడు. ఎప్పుడైతే ఈ అధికారం మనసులోనికి వచ్చేసిందో ఆటోమేటిక్ గర్వం మనం చెప్పాల్సిన పనిలే. ఒకడికి రూ. 4 డబ్బులొచ్చినాయనుకో, వాడు లెక్క లేకుండా మాట్లాడుతుంటారు ఊరింటోళ్ళు కదా! ఏందిరా ఇలా మాట్లాడుతున్నావంటే నాకేమిలంటాడు. నాకేమిలంటాడు. వచ్చిందేది శాశ్వత కాలం ఉండదని ఈడికి తెలియదు పాపం. వచ్చిందేది కూడా శాశ్వత కాలము ఈరోజొత్తది, రేపు పోతుంటది. కానీ
నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీరుస్తారు మనుషులు. నువ్వు చేసిన పనులను బట్టి నిన్ను మంచోడో, చెడ్డోడో అని నిర్ణయిస్తాడు మనుషులు. ఈరోజు నీ దగ్గర డబ్బుంది, బలముంది, అధికారముంది. నేను ఏది చెప్పినా చెల్లుద్దనుకుంటే నీ ఎనకేమంటారు తెలుసా? ఇదిగో దేనికి పనికిరానోడిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి ఇట్నే ఉంటదంటారు ఎనకోళ్ళు. అదే కదా చెప్పు. అప్పుడప్పుడు కొంతమందికి చిన్న చిన్న ఉద్యోగాలు వస్తుంటాయి. ఉద్యోగాలొచ్చిన తర్వాత ఈళ్ళెలా మాట్లాడతారో తెలుసా? ఏందిలే అంటారు. ఇప్పుడంటారు, "అరెరే! ఇదిగో నిన్న మొన్నటి దాకా ఆ పేడకల్లు తీసుకున్నోళ్ళని తీసుకొచ్చి ఈడ కూర్చోబెడితే ఈడి వ్యవహారం తీరు ఎట్టుంది" అంటుంటారుగా. ఏ! ఈడికి మళ్ళీ అది పోతే గాని ఈడి అహంకారం తగ్గదు. ఎందుకంటే చెప్తున్నానంటే, మనిషికి ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం నేర్చుకోవాలి మనుషులు. ఎంత ఎదిగినా గూడక ఒదిగి ఉండాలి. ఎందుకు ఒదిగి ఉండాలంటే, వాడి విలువను వాడు కాపాడుకోవాలి. ఎవరు కాపాడేవాళ్ళు లేరు. నా విలువ నేను కాపాడుకోవాలి. నాకేమి లేని నేను లెక్క లేకుండా మాట్లాడాననుకో, ఈరోజు నన్ను గౌరవిస్తున్నారనుకోకూడదు. తర్వాత నాకు పతనానికి గూడా దారి తీస్తారని ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ అదే మాట్లాడుతున్నారు. గర్విష్ఠులందరూ యెహోవాకు హేయులు. కాబట్టి ప్రపంచాన్ని పరిపాలించిన నెబుకద్నెజరు ఏం చేశాడంట? పశువులతో కలిసి నివాసం చేస్తున్నాడంట. పశువులతో కలిసి నివాసం చేయటం అంటే, పశువులా గడ్డి తింటం అంటే అర్థమేంది? బాగా ఆలోచించండి. పశువులా గడ్డి తింటం అంటే అర్థమేంది? అతని పశువుల స్వభావంలోనికొచ్చేశాడు. పశువుల స్వభావం అంటే తెలుసు గదా! పశువులు ఎలాంటి స్వభావం కలిగున్నాయి? తింటుంటాయి, తాగుతుంటాయి, ఏడ పడితే ఆడ పొర్లాడుతుంటాయి, ఏడ పడితే ఆడుంటాయి, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటాయి, ఎక్కడ పడితే అక్కడుంటాయి. ఇప్పుడు చాలా మంది ఇలాంటి స్వభావమే. ఇదివరకు ఇలువున్నది. ఇలువ ఎందుకు పోగొట్టుకున్నారంటే, మనిషిలోనికి ధనమనే వ్యామోహమొచ్చి, అధికారమనే గర్వమొచ్చి, ఈ రావటం వల్ల వానికున్న అధికారము, వానికున్న గర్వం అని ఏం చేసింది? పాడు చేసింది. ఇప్పుడు చాలా విలువ కలిగినోళ్ళు, ఎంత కలిగినోళ్ళు గూడక ఎక్కడో ఒక చోట పాడైపోతున్నారు. దేనికంటే ఇప్పుడు త్రాగుడుకు బానిసలైపోయి, వ్యభిచారమునకు బానిసలైపోయి, దొంగతనాలకు బానిసలైపోయి, జూదాలకు బానిసలైపోయి, జూదం అంటే బెట్టింగులకు బానిసలైపోయి, ఉన్నయి మొత్తం పోగొట్టుకొని ఎలా మారిపోతున్నారు? పిచ్చోళ్ళుగా మారిపోతున్నారు జనాలు. ఏ ఈడికి డబ్బున్న దాంతో తిని, తాగి విలువ కలిగినోడు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పడిపోతున్నాడు. ఏందిరా ఈడు ఇలా పడిపోతున్నాడంటే స్వభావం మారిపోయింది. ఏ అహంకారం ఉందని చెప్పి మనుషుల స్వభావం లేనటువంటి మనిషి పశువుల స్వభావంలోనికొచ్చి వాయువు వరుస లేకుండా ఇష్టం వచ్చినట్టు పాపాలకు అలవాటు పడిపోయారు. ఇదే స్వభావం అంటే. పశువులాగంటే ఎళ్లి అడవిలో గడ్డి తిన్నాడని కాదు. పశువు స్వభావం కలిగిన వాడు అయిపోయాడు. ఈ నాశనం ఎందుకైపోయిందంటే అప్పుడంటాడు, "ఈడి పతనం దగ్గర పడిందని" లెక్క పెట్టుకోమంటారు అప్పుడప్పుడు. చాలా మంది అంటుంటారు, లెక్క లేకుండా తిరుగుతున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు పాపం చేస్తున్నాడంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, వాడి పతనం దగ్గర పడింది. వాడికి రోజులు దగ్గర పడ్డాయి. తొందరలోనే వాడి జీవితం నాశనం అయిపోద్దని గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇప్పుడు విర్రవీగుతుంటాడు. కొద్దిగా నాకేంలే అంటుంటాడు. తొందరలోనే దగ్గర పడిపోతాడు. ఎక్కడ దగ్గర పడిపోతాడంటే, బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పినట్టుగా భక్తిహీనులు దేని కొరకు సిద్ధం చేయబడ్డారంట? నాశనానికే. వాళ్ళెందుకు అలా ఉన్నారు? ఆ! అందరూ ఇక్కడికి పోతే నాశనానికి కొంతమంది కావాలిగా. ఇప్పుడు ఉదాహరణకు మీరందరూ కందేస్తారు గదక్క! కందేసిర్రు కదా! ఇప్పుడైతే కాదు. ఇప్పుడంతా మిషన్‌లొచ్చినియి. ఇంతకుముందు కందేసిర్రు కదా! కందేసినప్పుడు మనం ఏం చేత్తాం తెలుసా? కందిని కోత్తాం. కోసిన తర్వాత కంది కాయలు గాని, కంది ఇత్తనాలు గాని మనము తింటానికి ఉపయోగించుకుంటాం. కిందున్నటువంటి కొయ్యకాలు దేనికి? అవునా గదా! పొయ్యిలోకుండాలి గదా! పొయ్యిలో కూడా రెడీగుండాలి గదా! అలాగే దేవుడు తనకు ఫలాలు ఇచ్చేటువంటి వాళ్ళని కొంతమందిని ఉపయోగించుకుంటే, కాల్చటానికి గూడా కొంతమంది గావాలంట. కాల్చడానికి గావాలి గదా! అయన్ని పనికి రాకుండా పోదుగా. అందుకని భక్తిహీనులు దేనికోసము కలుగజేయబడ్డారంట? నాశనానికే కలుగజేయబడ్డారు. నువ్వు ఎంత జెప్పినా, ఎన్ని జెప్పినా వాడు మారతాడు గానీ, మరలా వాడికి డబ్బులొచ్చినా, అధికారమొచ్చినా, బలగమొచ్చినా మళ్ళా అదే పనులు జేత్తన్నాడు. ఎందుకీళ్ళున్నారంటే వాడి బుద్ధి అట్టాడిదే. కావాలంటే చూడండి. ఇప్పుడు బాగుంటాడు కొన్ని రోజులు. పర్లేదు బాగానే ఉన్నాడంటాడు. రూ. 4 డబ్బులొచ్చినియంటే పైన కూర్చుంటాడు పోయి. పైన కూర్చొని కింద దిగడు. మనం దిగమన్నా దిగడు. వాడి వంతట వాడు పడితేనే దిగుతాడు. మళ్ళా కింద పడతాక ఏమంటాడు? బుద్ధుంటేటాడు పనులు చేత్తానా? ఛీ! అంటాడు. మళ్ళా డబ్బొచ్చాక గర్వమొత్తది. అందుకని తర్వాత మాట ఏమన్నాడు? 6 వచనము 16:6 చూడు. 6 ఆరేనా? కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. ఇక్కడేమంటున్నాడు? ఇలాంటి గర్వంతో, ఇలాంటి అహంకారంతో తప్పులు చేసిన తర్వాత, నీకు దేవుడు కృప ఉంటే నువ్వేం చేస్తావో తెలుసా? ప్రాయశ్చిత్త పడాలి. ప్రాయశ్చిత్తం అంటే తెలుసుగా? ఒప్పుకొని
విడిచిపెట్టాలి. ఇంక నేను ఎప్పటికి చెయ్యను. ఇక దీని జోలి నేను పోనని నీకు నువ్వు అనుకోవటం కాదు. దేవుని తీర్మానం తీసుకొని దేవుని మందిరంలో శ్మశానం దగ్గర ఆయన దగ్గర వాగ్దానం చేస్తే అప్పుడు ఆయన నిన్ను కాపాడుతాడు. ఎందుకు కాపాడతానంటున్నాడంటే కింద మాట చదువు. యెహోవా యందు అప్పుడు నీకు భయముంటుంది, భక్తి ఉంటుంది. యెహోవా అంటే దేవుడంటే అప్పుడు నీకేముంటుంది? భయముంటుంది, భక్తి ఉంటుంది కాబట్టి నువ్వు తప్పు చెయ్యవు. అర్థమైందా? దేవుడంటే భయము, భక్తి ఉన్నోడు ఏం చేయడు? తప్పు చెయ్యడు. ఇక్కడ తప్పులెందుకు చేస్తున్నారంటే దేవుడంటే భయం లేదు, భక్తి లేదు మనుషులకి. దేవుడంటే లెక్క లేకుండా పోయారు గనుక తప్పుల మీద తప్పులు, తప్పుడు మీద తప్పులు, తప్పుల మీద తప్పులు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత మూట కట్టుకుంటున్నారు. ఎవరైనా పోయి ఎందుకు చేస్తున్నావంటే నెబుకద్నెజరులాగా లెక్కలేనితనంగా సమాధానాలిస్తున్నారు. ఏమవుద్ది? చంపినప్పుడు చూద్దాంలే. నన్నింకా చంపలేదే? నీకు అర్థం కాలేదు. నిన్ను చంపడం పెద్ద లెక్క. మీరు అప్పుడప్పుడు ఇళ్ళల్లో చూస్తుంటారు కదా! ఇక్కడ దోమలుంటాయి, చీమలుంటాయి. పోత పోత నలిపేస్తారు అంతే. అంతేనా? ఆ దోమపానం గుందంటే మనిషి పానం గూడా అంతే. కానీ ఈడులోనికి పశ్చాత్తాపం కలుగుద్దేమని ఎదురు చూస్తున్నాడు దేవుడంతే. కానీ వాడు నియమించబడింది దేనికోసం? నాశనం కోసం. ఇప్పుడు వాడి కోసం నువ్వు ఏడవటం కరెక్టేనక్క? మనం ఏడవడం కరెక్టేనా? నువ్వెందుకు ఏడవకూడదన్నానంటే నువ్వు ఒకటే అర్థం చేసుకోవాలి. ఈళ్ళు నియమించబడింది దేనికే. ఫరోని ఎన్ని సార్లు గద్దించుంటాడు? వందల మార్లు గద్దించుంటాడు. వందల సార్లు గాదు 10, 15, 20 సార్లు గద్దించాడు. అయినా మారిందా ఫరో హృదయం? ఫరోని ఎందుకు నియమించాడంటే ఆ యొక్క సముద్రములో ముంచేయటానికే ఫరోని నియమించింది. కాబట్టి ఇక్కడ మీరందరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన చెడుతనము నుంచి బయటకొస్తారు మనుషులు. కాబట్టి 3 వచనాల్లో మీకు చెప్పిందేందంటే, మొట్టమొదటిదేందంటే, ప్రతి దానిని దాని పని కొరకు దేవుడు నియమించాడు. అందువల్ల మనుషులు నియమించింది దేనికని చెప్పాను? మంచి పనులు చేయటానికే మనుషుల్ని నియమించింది. రెండో మాట ఏం చెప్పామంటే, రెండో వచనం, నాలుగో వచనం, ఐదో వచనంలోకొచ్చిన తర్వాత యు గర్వ హృదయులందరూ గూడక యెహోవాకు అంటే ఎవరిలోనికి గర్వమొత్తదో వాళ్ళకి దేవుడంటే నచ్చదు. దేవుడికి వాళ్ళు నచ్చరు. ఎందుకంటే మనం గూడా ఇప్పుడప్పుడు చూస్తాం. ఎప్పుడన్నా నేనున్నాననుకోండి, ఎవరన్నా చెయ్యందిచ్చారనుకోండి, వాళ్ళు చెయ్యందిచ్చడం వల్ల నేను 4 ఏళ్ళు నాకు నోట్లోకి పోతున్నాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర బోయి ఏంది నీకేం పెట్టాలన్నాననుకోండి ఎంత కోపమొద్దా ఆ! ఉదాహరణకు అక్కుందనుకోండి. అక్కేదో చేయందంటే మళ్ళీ ఈరోజు 4 ఏళ్ళు నోట్లోకి పోతున్నాయి. అక్క దగ్గర పోయి ఏందక్క రేపొద్దున బియ్యం ఏమన్నా ఇయ్యమంటావా అన్నానికి ఎంత కోపమొత్తది? ఇప్పుడు దేవుడినే లెక్కలేనితనంలో చేసేస్తున్నారు మనుషులు. దేవుడు ఎవరినైనా చెప్పండి ఎలాగైనా నీకు చెయ్యందించిన వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి విలువివ్వాలి. ఎందుకంటే వాళ్ళ పొజిషన్ ఉదాహరణకు ఇప్పుడు నాకు చెయ్యందించినోళ్ళు కింద పడినా మళ్ళీ వాళ్ళు లేయగలరు. ఎందుకంటే వాళ్ళు గొప్పోళ్ళు. వాళ్ళెప్పటికి లేస్తారు. కానీ కిందున్నోడు పైకొచ్చిన తర్వాత పడిపోయినట్టుకు వాళ్ళు లేయలేడు. అర్థమైందా? పైకొచ్చినోడు లేయలేడు. ఎందుకంటే గొప్పవాడు పడినా మళ్ళా లేస్తాడు. వాడికి జ్ఞానం ఉంది కాబట్టి వాడు లేయగలడు. కానీ తక్కువోడు గొప్పోడైన తర్వాత మళ్ళా పడిపోయిండనుకో వాడు మళ్ళా లేయలేడు. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే గర్విష్ఠులందరూ యెహోవాకు హేయులు. కాబట్టి ఈ గర్విష్ఠులు ఏం జరుగుతుందంటే ఈళ్ళ నాశనానికి ఈళ్ళే పాత్రధారులు. ఎవరు పాత్రధారులు గాదు. చాలామంది అంటారు, నన్ను పెద్దరికం జేశారు. మళ్ళా నన్నే పోగొట్టారంటే ఎందుకు పోగొడతారు నేను పెద్దగా ఉండకుండా? ఆ! స్కూల్‌లో లీడర్ పెట్టి మళ్ళా నిన్నెందుకు వద్దంటారు? నీ ప్రవర్తన బట్టి. ఈ లీడర్ ఉంటే అందరి దగ్గర పోయి అందరిని కొడుతున్నాడు. అందరి బ్యాగుల్లో తీసుకొని తింటున్నాడు. అందరి మీద సాడీలు చెప్తున్నారంటే ఈ లీడర్ పనికిరానంటారా అంతా? మర్చిపోయావా నువ్వు? వచ్చేదా చూసుకోమని 10 మంది పిల్లల్ని చూసుకోమని చెప్పుండనుకో, నువ్వు అందరిని కొడతా, వాళ్ళ దగ్గర తీసుకుంటా, నువ్వు చదవకుండా, నువ్వు పైన కూర్చొని అందరూ చదవమంటారు నాకు అప్పచెప్పరన్నాడనుకో, మరి నువ్వేం చేస్తావు? అంతేనా కదా ఇప్పుడు సార్ పోతే మిమ్మల్ని 10 మంది కూకోబెట్టి, రేయ్ ఊరు అరవకుండా చూసుకోమంటే, నువ్వు టీచర్‌లాగా ప్రవర్తిస్తే నువ్వు టీచర్‌వా? కాదుగా. నువ్వు స్టూడెంట్‌వేగా. అలాగే మనుషులమైన మనకు గూడా అధికారాలిచ్చారు కాదనట్ల. ఈ అధికారం ఉపయోగించుకోవాలి గానీ, మనమే పెత్తనం చేత్తామంటే అది నిలబడదు ఎక్కువ రోజులు. పెత్తనం చేత్తే ఊరికే నిలబడదు. అందుకని ఇక్కడేమన్నాడు? గర్విష్ఠులందరూ యెహోవాకు హేయులు. చివరికి ఒక మాట ఏం చెప్తున్నాడంటే అక్కడ ఆయన మాట్లాడిన మాటలు, ఇదిగో కృపా సత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును. ఇక్కడ నుంచి మనుషులకు చెప్తున్నారు. ఈరోజు చాలా మందిని మనం చూసి బాధపడుతుంటారు మీరు. నిజంగా నేనైతే ఎప్పుడు బాధపడలేదు. నాకసలు ఎందుకంటే బైబిల్ చాలా చదివితే ఇలా బాధపడలేదు. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు ఏ పొజిషన్‌లో ఉన్నారో మనకు తెలుసు. ఆ పొజిషన్‌లో ఉన్నోడు ఈ పొజిషన్‌కి ఎందుకు పడిపోయిండు? వాడి అహంకారమే గదక్క! లెక్కన ఏదో రూ. 4 సంపాదించుకొని కష్టపడి సంపాదించుకుంటున్నారు. రూ. 4 సంపాదించుకొని మంచిగా భవిష్యత్తులో బాగుపడమంటే, ఈ డబ్బులొచ్చిన తర్వాత నాకేమంటే?
నేను 10,000 మందిని పంచుతున్నా. రోజుకి నా దగ్గర ఒక 1000 మందికి పెడుతున్నట్టు ఈయనెవరు నమ్ముతురు? నాకేమనంటే అర్థమేంది? ఈడి జీవితంలో ఎప్పుడో ఒకరోజు సంకనాగిపోతాడని అర్థం. ఈడు బాగుపడేవాడు గాదు. ఈడు నాశనం అయిపోయాడు. ఎందుకంటే అహంకారం మనిషిని పాడు చేస్తది. నిజంగా చెప్తున్నాను చూడండి. చాలా మంది ఇంతకు ముందు రోజులలో పెద్దోళ్ళని చూసుండొచ్చు. వాళ్ళకెంతున్నా గూడక వాళ్ళు ఏమీ లేనట్టుగా బతికారు 10 మందిలో. ఎదుటి వాళ్ళని పిలిచేటప్పుడు గూడక "ఏందయ్యా బాగున్నావా? ఏందమ్మా బాగున్నావా? బాగా తిన్నారా?" ఇదే పిలిచారు. కానీ ఇదొచ్చిన తర్వాత ఏంది ఏం లేదు లెక్క లేకుండా మాట్లాడాలి. అప్పుడప్పుడు చాలా సార్లు చెప్తుంటాను పిల్లలకి ఇలా చెప్తుంటాను నేను చాలా సార్లు మీ పెద్దవాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళని గౌరవించండి. నీకు అధికారం ఉండొచ్చు, హోదా ఒకవేళ నేను ఎంసీఏ చదివి ఉండొచ్చు. సాఫ్ట్‌వేర్ పొజిషన్‌లో నేను చదివి ఉండొచ్చు గానీ, చదువు లేనటువంటి నా పెద్దవాళ్ళని చూసినప్పుడు వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. మా అమ్మ చదువుకోలేదని "ఏంది మా నీవేంది నాకు చెప్పేదని" లెక్క లేకుండా ఉన్నాననుకో, ఈ అహంకారం నన్నేం చేస్తది? నాశనానికి దగ్గర తెస్తది. ఈరోజు చాలా మందికిదే. ఏమి లేదు నాకు అప్పుడప్పుడు కానీ మీకొకటి చెప్తానండి. పెద్దగా గొప్పగా చదివినోడు ఎప్పుడు అహంకారం రాదు. అటు ఇటు మధ్యలో ఉంటాడు చూడు వాడికి అహంకారం వచ్చేది. అంతే కదా! పెద్ద పెద్ద చదువులు చదివి మంచి పొజిషన్‌లో ఉండి మంచి లెవెల్‌లో ఉంటారు చూడు. ఇందాక చెప్పాను చూడు. డాక్టర్‌లు గాని, లేకపోతే ఐపీఎస్‌లు, కలెక్టర్‌లు గాని ఈళ్ళు బాగా నెమ్మదిగా ఉంటారు. పక్కన వర్కర్‌లు ఆడు చేస్తాడు చూడు. అటెండర్‌లు వాళ్ళు వీళ్ళు ఈళ్ళ పెత్తనాలు ఎక్కువవుతుంటాయి. ఈళ్ళకెప్పుడు కూడా రుచి చూసినోళ్ళు రుచి చూడనోళ్ళు కదా! ఎప్పుడు అక్కడికి పోయి ఎరగనోళ్ళు కదా! ఈళ్ళకే పెత్తనాలు ఎక్కువుంటాయి. అందుకే చెప్తున్నాను. అహంకారం అనేది మనిషిని ఎప్పటికి కూడక నాశనమే చేస్తది. కానీ అన్నీ కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే తన్ను తాను తగ్గించుకుంటాడో వాని కొరకు దేవుడు సిద్ధం చేసిన పరలోకమును పొందుకుంటాడు. కాబట్టి ఈ దినమందు మనందరికి దేవుడు తెలియచేసే ఒక చిన్న మాటేందంటే, కృపా సత్యముల వలన దేవుడు మన దోషములను తప్పించి మనమల్ని మంచి మార్గంలో నడిపించాలనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనల్ని దేనికోసం నియమించాడని చెప్తున్నాడు? నీ పని నువ్వు చెయ్య. నీకు అప్పజెప్పిన పని. ఇప్పుడు భార్య పని భార్య చేయాలి. భర్త పని భర్త చేయాలి. పిల్లల పని పిల్లలు చేయాలి. ఎవరి పని వాళ్ళు చేయాలి. వాళ్ళ పని నేను చేస్తానంటే ఇంక వాళ్ళెందుకు? అవునా కాదా? ఎవరి పని వాళ్ళు జేయాలి. నీ పని నువ్వు జేయకుండా ఇంకొకళ్ళు పెత్తనం చేసావనుకో, అప్పుడు నువ్వు దేనికి పనికి రాకుండా పోతావు. అప్పుడు నువ్వు దేనికి ఇప్పుడు ఉదాహరణకి పిల్లలకాడికెళ్ళు. నువ్వు ఏం పని చేయాలి? నువ్వు చదివే పని లేదు. నేను చదవను, నేను పిల్లలకు బడి చెబుతానంటే ఎగ్జామ్‌లు రాయాలి. అప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడు ఫెయిల్ అవుతావు. కనీసం బడి చెప్పడానికి కాదు, పేడకలు తీయడానికి కూడా పనికిరావు. దేనికి పనికి రాకుండా వెళ్ళిపోతారు. కాబట్టి నీకే పని అప్పగించారో, ఆ పని నువ్వు చేయాలి బాధ్యత కలిగి. ఆ పని నువ్వు కరెక్ట్‌గా చేసినప్పుడు, నువ్వు మంచి పొజిషన్‌లోకొత్తావు. మంచి లెవెల్‌లోకొస్తావు. అప్పుడు నువ్వు ఆ పొజిషన్‌కెళ్ళినప్పుడు, అప్పుడు నీ కిందున్న వాళ్ళు నీకు లోబడి జీవిస్తారు. కాబట్టి దేవుడు మనందరికి కూడా అదే చెప్తున్నాడు. అహంకారము, గర్వం ఉండకూడదు. భక్తిహీనులను చూసినప్పుడు బాధపడాల్సిన పని లేదు ఇప్పటి నుంచి. ఒకవేళ మీరు బాధపడుతుండ్రేమో ఇప్పుడే అది తప్పదయ్యా సొంతోళ్ళు కదా! ఇంట్లో వాళ్ళు కదా! అంటే బాధ ఉండొచ్చు. కానీ నేనెప్పుడు చెప్తాను మా ఇంట్లో వాళ్ళు బాధపడి నేను చెప్తున్నా ఒకటే. ఇప్పుడు మా అక్కోళ్ళు, మా పెద్ద బావోళ్ళు ఆయన ఎదురుకున్నాడు అలాగా. నేనెప్పుడూ బాధపడలే వాళ్ళని చూసి. ఎందుకు బాధపడలేదంటే వాళ్ళకి ఎన్ని సార్లు చెప్పినమో ఎన్నాళ్ళని వదిలేయాలి. బాధపడ్డామనుకో వాళ్ళేం చేస్తారు మనల్ని కూడా ఆ దారిలో తీసుకెళ్తారు. చివరికి మనం కూడా వాళ్ళలాగా తాగి, తందనాలాడి, వాళ్ళలాగా అటు చేసి, ఇటు చేసి లేనిపోయిన దరిద్రాల దగ్గరకి పోయి, చివరికి మన కాడ ఇప్పుడు రూ. 4, రూ. 2 అంటే సంపాదించుకున్న డబ్బులు కాదు. ఎక్కడికన్నా పోతే విలువ, గౌరవం ఉంది. పెద్దోళ్ళు చూసి పర్లేదు చెప్పిన మాటలు వింటారు మంచోళ్ళన్నారు. వాళ్ళలాగా మనం మారామనుకో, ఈ ఉన్న విలువ కూడా వాళ్ళని చూసి మన దగ్గర పోద్ది. వాళ్ళలాగా ప్రవర్తించాలి వాళ్ళతో తిరిగినప్పుడు. వాళ్ళలాగా అబద్దాలాడాలి. వాళ్ళలాగా బూతు మాటలు మాట్లాడాలి. వాళ్ళలాగా ఎవరైనా పెద్దోళ్ళు పిలిస్తే మాకు పనులున్నాయిలే మేము రాము పో అనాలి. వాళ్ళలాగా మేము ప్రవర్తించి అప్పుడంటారు ఈళ్ళు కూడా మారిపోయారు. ఇట్టటోళ్ళని ఫోను చేసిన ఇష్టానికి ఫోన్‌లు కూడా చేయరు మనకు కూడా. అందుకని ఒకటే విలువనేది దేవుడిచ్చింది. ఆ విలువ మనం కాపాడుకుంటే మనం సత్యకాక మనతో ఉంటుంది. అలా కాదని ఎవరినో చూసి బాధపడి మనం ఇబ్బంది పడాల్సిన పనిలా. నిన్ను దేనికోసం నియమించాడో ఆ పని నువ్వు చెయ్యి. నన్ను దేనికోసం నియమిస్తే ఆ పని నేను చేస్తాను. సూర్యుడు చేసే పని సూర్యుడు చేస్తున్నాడు. చంద్రుడు చేసే పని చంద్రుడు చేస్తున్నాడు. ఇప్పుడు చంద్రుడు నేను సూర్యుడిలాగా పని చేస్తున్నట్టు కుదురుద్దా? ఎవరి పని ఆళ్ళు జేయాలి. దాన్ని నియమించింది దాని కోసము. దీన్ని నియమించింది దీనికోసం. నిన్ను నియమించింది మంచి పనులు చేయటానికి. నీ ఇంట్లో ఇంకొకళ్ళని నియమించింది నాశనానికి. వాళ్ళు పోయేది నాశనానికి, నువ్వు పోయేది పరలోకానికి. వాళ్ళని గూడా దేవుడు పరలోకానికి తీసుకురావాలనుకుంటే, వాళ్ళు గూడా పశ్చాత్తాపపడి, ఆ తప్పులు మానుకొని పర్ఫెక్ట్‌గా మారిపోతారు. మనం పొద్దుగూకులు చెబితే మారరు. మనం అనుకుంటాం ఎందుకు మారరంటే, కొయ్యకాళ్ళు దేనికి పనికొత్తాయక్క? కొయ్యకాళ్ళని తీసుకొచ్చి ఏ ప ప కందులోళ్ళకి తీసుకుపోయి అమ్ముతామంటే ఆళ్ళు కొంటరా? అయి తీసుకుపోయి తగలబెట్టరంట. తగలబెట్టాలి. అమ్మే వాటిని అమ్మాలి. తినే వాటిని తినాలి. తగలబెట్టే వాళ్ళని తగలబెట్టాలి. ఓకే. అందరం గూడా ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మనం గూడా అలాంటి మేలు పొందుకొని పరలోకం కొరకు సిద్ధపడదాం.